వెల్కమ్ టు రాజనీతి. మనం గతంలో చాలాసార్లు రాజధాని ప్రాంతంలో అరాచకాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతుతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రోడ్లు తవ్వుకుపోవటం, రోడ్లు తవ్వి గ్రావెల్ తీసుకెళ్ళిపోవటం, అలాగే రాజధాని నిర్మాణానికి తీసుకొచ్చిన పైపులు కానీ లేదంటే కంకర ఇలాంటివన్నీ కూడా దొంగతనం చేస్తున్నారన్న వార్తలు చాలా చూసాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఇలాంటివి చాలా జరిగినాయి. వైసీపీ నాయకుడు నందిగాం సురేష్ ప్రోద్బలంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చినాయి. రాజధాని రైతులు అనేక సార్లు ఈ దొంగలను పట్టించినా కూడా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. అప్పట్లో కేసులు కూడా పెట్టలేదు. బొత్తిగా భయం లేకుండా వ్యవహరించారు. వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వి గ్రావెల్ ఇలాంటివి మట్టి ఇవన్నీ తీసుకెళ్ళిపోవడం అనేది బహుశా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగి ఉంటుంది. అంటే చాలా అరాచకాలు చేశారు. అర్ధరాత్రులు తవ్వుకెళ్ళటం, లేదంటే అర్ధరాత్రులు వచ్చి ఆ గ్రావెల్ అంతా తీసుకెళ్ళిపోవటం, అక్కడ కాంట్రాక్ట్ కంపెనీలకు సంబంధించినవన్నీ దొంగతనం చేయటం ఇవన్నీ జరిగినాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అమరావతి ఉద్యమకారులు పదే పదే మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, అమరావతి పనులు మొదలైనవి, టెండర్లు పిలుస్తున్నారు, చాలా వేగంగా పనులు మొదలు పెట్టబోతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ రోడ్లు తవ్వారండి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అమరావతిని చాలా ప్రెస్టీజియస్గా వేగంగా అమరావతిలో పనులు మొదలు పెట్టబోతున్నారు. కానీ ఇప్పుడు కూడా తవ్వేశారు రోడ్లు. అప్పుడు తవ్వారంటే వాళ్ళకి అమరావతి అంటే గిట్టదు, అమరావతిని చంపేద్దాం అనుకున్నారు. వైసీపీ నాయకులు అడ్డగోలుగా వ్యవహారాలు చేశారు, వాళ్ళకి పోలీసులు సరెండర్ అయ్యి పనిచేశారు అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కూడా కృష్ణాపాలెం నుంచి శాఖమూరు వెళ్ళే E9 రహదారిని తవ్వేశారు. దాదాపు 1/2 కిలోమీటర్ తవ్వి కంకర మట్టి తీసుకెళ్ళిపోయారండి. 2-3 అడుగుల లోతు జేసీబీలు పెట్టి తవ్వేసి టిప్పర్లలో తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ప్రభుత్వం మారింది. అప్పుడంటే ప్రభుత్వం మద్దతు లేదు, ఇప్పుడు ప్రభుత్వం మద్దతు అమరావతికి ఉంది. అమరావతిలో డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. దర్జాగా దొంగతనం చేసేసారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు, లేకపోతే ఆ పరిసర గ్రామాల వాళ్ళు ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ ఈ గొడవ జరుగుతుంటే ఎవడో ఒకడు చూస్తాడు, తవ్వి తీసుకెళ్తూ ఉంటే వీళ్ళైనా అడ్డుకోవాలి. వీళ్ళు అడ్డుకోలేదు, పోలీసులు అడ్డుకోలేదు. అసలు వైసీపీ వాళ్ళే చేస్తున్నారా లేకపోతే ఈ కూటమి కార్యకర్తలు ఎవరన్నా చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ డౌటు. ఎందుకంటే పోలీసులు కూడా ఇప్పటిదాకా ఫిర్యాదు లేదు, మాకు ఫిర్యాదులు రాలేదని చెప్తూ ఉన్నారు అక్కడ పోలీసులు. ఫిర్యాదు రాకపోయినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇది నిజంగా ప్రభుత్వానికి అప్రతిష్ట. ఎందుకంటే అమరావతి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టులో గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోడ్లు తవ్వి కంకర తీసుకెళ్తున్నారంటే సిగ్గుచేటు నిజంగా. దీనికి కారకులు ఎవరనేది తేల్చాలి. తేల్చి వాళ్ళని బిహైండ్ ది బార్స్ పెట్టాలి. అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమరావతి అనే కాదు, ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారల. అధికారులకు భయం లేదు అసలు. పైగా అప్పుడు రూల్స్ గీల్స్ ఏమి ఉండే కాదు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తే వాటికి వాళ్ళ బూట్లు తుడుస్తూ మరీ చేశారు అధికారులు అందరూ కూడా. ఇవాళ రూల్స్ గురించి మాట్లాడతారు. తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి ఏదైనా పని అడిగితే రూల్స్ గురించి మాట్లాడతారు, లేదంటే ఎమ్మెల్యేలు ఏదైనా చెప్తే ఇది రూల్స్కి విరుద్ధం అని చెప్తారు. ఈ అక్రమాలను మాత్రం అడ్డుకోరు. ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని, ఈ IASలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన చేయకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి, ప్రభుత్వం పరువు పోతూ ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.